అయితే తన అభిప్రాయాలు కమిటీకి తెలియజేశానంటున్నారు కాటా శ్రీనివాస్. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని కూడా వివరించినట్లు చెప్పారు. తన కార్యకర్తల ఆవేదనతో క్యాంపు కార్యాలయానికి వెళ్లానన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. పటాన్ చెరువులో కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న పరిస్థితి కార్యకర్తల్లో నెలకొంది. అసలు అంశం ఇప్పుడు గాంధీ భవన్ వరకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీలో తగాదాలు సహజం, గ్రూపులు సహజం, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం సహజం. కానీ పటాన్ చెరువు అంశం మీ అంశానికి వస్తే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని కాటా శ్రీనివాస్ గౌడ్ వెనకేసుకొని వచ్చారు, భుజాల మీద మోసుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు మళ్ళీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మీ నోటి నుంచి? అదే కదా, కాంగ్రెస్ పార్టీలకి వచ్చినాడు కాబట్టి కార్యకర్త 10 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్త ఆవేదన ఏంది? మన ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఫోటో అది ఏంటంటే గవర్నమెంట్ భవనం, అది ప్రజాభవనం. ఆ ప్రజాభవనంలో మరి మా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి కదా అని చెప్పి తీసుకెళ్ళి పెట్టిన అలా తప్పేముంది? అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన తప్ప అది ఎక్కడో కాంగ్రెస్ పార్టీతోని ఏదో దాడో అది అనే అంశం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అరే మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి కాబట్టి తీసుకెళ్ళి పెట్టిరు అంతే. మరి తన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా సమన్వయం లోపం జరిగిపోయింది. తను ఎక్కడ కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పట్లేడు, ఎక్కడ కూడా 100% కూడా చెప్పే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ వాళ్ళని కార్లోకి ఇచ్చుకోవడం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉండడం, టీఆర్ఎస్ వాళ్ళని ఇళ్లకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడ వాళ్ళతోనే భోజనాలు చేసి వాళ్ళతోనే ఆడనే ప్రెస్ మీట్లు పెట్టడం. ఎక్కడ కూడా ఏ రివ్యూ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండడు, ఏ మండల ప్రెసిడెంట్ ఉండడు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ ఉండడు, ఏ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎంపీసీ ఎవరు ఉండరు, ఎవరు కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు. అందుకే అందులో భాగంగానే మన బొల్లారం మున్సిపల్లో జరిగిన విషయం జయపాల్ రెడ్డి గారు మా మున్సిపల్ అధ్యక్షుడికి ఇంటిమేషన్ లేదు. కొన్ని విషయాలు అడిగినప్పుడు అందరూ కూడా అక్కడ ముక్కుముడిగా దాడి చేయడం మీ అందరూ కూడా చూశారు. ఎమ్మెల్యే గారు కూడా కనీసం ఓపిక ఉండాలి పెద్ద మనిషిగా. తన కూడా కాదు గనిమాలను ఆపే పరిస్థితికి వస్తూ ఉంది, టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసే పరిస్థితి వస్తూ ఉంది. దాని నిరసనని తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీరు ఆరోపిస్తున్న వ్యక్తి. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు కాబట్టి వాళ్ళు మీ కోఆపరేషన్ లేదనేది మీరు చెప్తున్నారు కాబట్టి ఇన్ఛార్జ్గా మీరు బాధ్యతలు చూస్తున్నారు, లేకుంటే పార్టీలోకి వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే మొత్తం తన గ్రిప్లోకి ఉంటుందా? అదే కదా, తను వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే కదా నాకు ఫోటో కాల్ అనే విధంగా ఆయన మాదిరిగా నడిపించుకుంటూ ఉన్నాడు. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఏ విధంగా కొనసాగిండో, ఏ విధంగా అయితే గ్రౌండ్ లెవెల్లో కానీ అక్కడ ఉన్నటువంటి మండలాల్లో కానీ ఉన్న కార్యకర్తలతోనో ఇంకోటి ఉన్న మండల ప్రెసిడెంట్తోనో ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు కొనసాగించిండో అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నది, ప్రమాదంలో పడిపోతూ ఉన్నది. అక్కడ కార్యకర్తలను ఎవరిని కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైనా పార్టీలు ఏం ఆలోచన చేస్తే నాయకులను తీసుకున్నప్పుడు పార్టీ బలోపేతం కావాలనుకుంటుంది, స్ట్రెంతన్ కావాలని చెప్పి ఆలోచనతో కొన్ని పార్టీలన్నీ కూడా తీసుకుంటాయి. కానీ ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా నేను కమిటీకి చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి కూడా వివరించే అవకాశాలు ఉంటాయి ఈ అంశం మీద. నేను వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సంఘటనల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల మీద, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన మీద నేను పీసీసీ గారు మహేష్ కుమార్ అన్న గారికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను గాంధీ భవన్కి వచ్చిన రోజు మరి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మరి బట్టి విక్రమార్క గారికి కూడా మొత్తం తృప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలతో సహా నేను కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఉన్నటువంటి మా మినిస్టర్ గారు దామోదర నరసింహ గారు, జిల్లా మినిస్టర్ గారు కూడా మొత్తం జరుగుతున్నటువంటి సంఘటనల మీద మొత్తం కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా చెప్పడం జరిగింది. అందరికీ అన్నీ చెప్పిన తర్వాత ఈరోజు ఇది ఒక ఇష్యూ జరిగింది, ఇక్కడికి వచ్చింది. రేపు తప్పకుండా ముఖ్యమంత్రి గారు చిన్నదాని పెద్దదానికి తన దృష్టికి తీసుకెళ్ళి తను బిజీ ఉంటారు కాబట్టి మేము చెప్పలేదు. రేపు పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. నికాసైన కార్యకర్తకు న్యాయం జరగాలంటే పటాన్ చెరువులు అంశంలో జరుగుతున్న విషయం మీద పార్టీ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సమస్యకు పరిష్కారం దొరకని పక్షంలో వీలు చూసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని పరిస్థితిని వివరిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్, 7 TV 9 హైదరాబాద్.